చూడవే ముసల్దానా, ఇదిగో పట్టుకో. నేను ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చే వరకు బాలాకి ఏదైనా అగ్గినా లేదా తను తప్పించుకున్నా ముందు మీ మీదే పట్టుకుంటాను. అలా చూడకు. నా ప్రాణాన్ని ఆ రూమ్లో లాక్ చేసి వెళ్తున్నాను. దానికి ఏదైనా అగ్గిందంటే నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను. నిజంగానే పిచ్చెక్కిపోయింది. మంచి బాధ్యతను అప్పగించాడమ్మా నీకు. అతనే బాలా భర్త వేణుగోపాల్. మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. దాక్కునే ఇంట్లో ఉన్నవాడే కదా నువ్వు. అతనేమనకండి, హార్ట్ పేషెంట్. వచ్చే సులభంగా చెప్పేయండి. వదలమంటుంటే మా ఇంట్లోనే బాలా ఉంది, ఆయుష ప్రకారం ఉంటుంది. ఆ సమ్మతితో తను అక్కడ ఉంటుంది. మీకు తనకి సంబంధం ఏంటి చెప్పండి. మీకు తనని ముందే తెలుసా? మీకు ఎలా పరిచయం అయింది చెప్పరు ముసలోడా. నాకు అన్నీ తెలుసు. నీకు బంధుత్వాలు ప్రేమల గురించి ఏమైనా తెలుసా? మీరెవరండి? ఏమిటి సమస్య? బాలకి ఇన్ని రోజులు వీడింట్లోనే దాక్కుంది. ఓ అయితే సరే, బంధాలు కలుపుకోవడానికి వచ్చారా? కలుపుకోవడానికే రాలేదు. నా కూతురు బాల ప్రాణాలతో ఇక్కడ ఉందా లేదని తెలుసుకోవడానికి వచ్చాను. నీకేట్రా ముసలోడా, తనకి ఏమైతే నీకేంటి? సతీషనా ఎవరు వీళ్ళు? రే ఆ రోజు బాలాన్ని తీసుకొచ్చామే, ఆ ఇంటి ఓనరు, అది అడగడానికి వచ్చాడు. ఏం అడగడానికి వచ్చాడంట? చూడండి, మేము గొడవ పడటానికి ఇక్కడికి రాలేదు. బాలాని సొంత కూతురులాగా రామన్న వదినగా చూసుకున్నారు. రామన్న లేని సమయంలోనే బాలాని మీరు ఇక్కడ తీసుకొచ్చేశారు. తను ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చావు. నా భార్యని కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు దాచిపెట్టిన వాడిని చూసిన తర్వాత కూడా ఊరికే పంపించడం మర్యాద కాదు. అయ్యో, గడ్డం ఉన్నంత బుద్ధి మీకు ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చేవాళ్ళ చెప్పండి. కొంచెం ఆలోచించి గుహ లోపలికి రాకూడదు. చూడటానికి తండ్రి వయసులో ఉన్న వ్యక్తి మీద చేయి చేసుకున్న అపకీర్తి వద్దురా. అనవసరంగా మీరు వాడితో గొడవ పడకుండా బయలుదేరండి. అరే తీసుకువెళ్ళవయ్యా. నేను బాలాతో మాట్లాడాలి, అప్పటిదాకా నేను వెళ్ళను. ఊరికి కోపం తెప్పించుకోండి, ముందు ఇక్కడ నుంచి బయలుదేరిన గడ్డమేనా? ఇలాంటి బెదిరింపులకు నేను ఎప్పుడూ బెదిరిపోను. బాలాతో మాట్లాడి తను జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్తాను. నాన్నా అమ్మా, నాన్న ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? ఒక తండ్రి దిగులు వల్లేనమ్మా. నువ్వు ప్రాణాలతో ఉన్నావా లేదని తెలుసుకోవడానికే వచ్చాను. నాకే సమస్య లేదు, ఇది నా తలరాత. నా కోసం మీరు దిగులు పడద్దు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని అమ్మకి మణికుటికి చెప్పండి. నువ్వు అలా మాటలతో చెప్తే సరిపోదు. నువ్వు సంతోషంగా ఉండాలి. దానికి ఏమేమి చెయ్యాలో అవన్నీ నేను చేస్తాను. నువ్వు దేనికి దిగులు పడకమ్మా. ఇంత బాధపడడానికి నువ్వు ఎవరా దానికి? ఊర్లో ఉన్న ప్రతి మొగాడికి భార్యతో కనెక్షన్ ఉందని మాట్లాడి నీలాంటి వాడితో నేనేం మాట్లాడినా? నీకు తెలిసిందల్లా ఒకే ఒక సంబంధమే కదా. నువ్వు జీవితంలో తెలుసుకోలేని ఎన్నో సంబంధాలు ఈ భూమి మీద ఇంకా ఉన్నాయి. ముందా విషయం తెలుసుకో. అవును, నువ్వు చూడటానికి ఇంత దూరం వచ్చినప్పుడే మీ బంధం ఏంటో నాకు అర్థమైపోయింది. కడుపుతో ఉన్న కస్టడీలో ఉన్న అమ్మాయి తప్పించుకుందే ఇంత దూరం చూడటానికి వచ్చావు, అంతే కదా? ఇక నా జీవితం మొత్తం నీతోనే ఉంటానని ఏదైనా మాట ఇచ్చిందా? సిగ్గులేదా నీకు? ఏంట్రా కూసావు? నా షర్ట్ పట్టుకుంటావా? ఇక్కడి నుంచి బయటికి పోరా. నాన్న నేను చేయకండి. చూసుకుని లోపలికి వెళ్ళు.
నేను చేయకండి. చెప్పేవరా? ఏయ్, అన్నయ్య. ముసలోడా. అన్నయ్య, వద్దన్నయ్య. వదిలేయండి. దయచేసి అన్నయ్య, నా మాట విను. అన్నయ్య, ఏ ఒక్కడు నన్ను ఆపుకోవడం నా మాట విను. వదిలేయండి. అన్నయ్య, దయచేసి పెద్దల్ని వదిలేయండి. ఏం చేస్తానో చూడు. అలా ముందే నేను కట్టాలరా ఈ రోజు. వదిలేయండి. వదిలేయండి. ఈ రోజు నువ్వు చేస్తావురా. తీసుకువెళ్ళు. వదలవే వదలవే వదలమని చెప్పాను. లోపలికి వెళ్ళవే, లోపలికి వెళ్ళ. అన్నయ్య, ఆగు. ఆగన్నయ్య. అన్నయ్య, అయ్యో, వద్దన్నయ్య. వదిలేయండి. అన్నయ్య, చాలు. వద్దు. వద్దు. పద. నువ్వు పద. పదమంటే. అన్నయ్య, సతీష్ అన్నయ్య, పట్టుకో. అన్నయ్య, అన్నయ్య. రా అన్నయ్య. రా. చాలు, వదిలే. రా అన్నయ్య. పద. పద. రా అన్నయ్య. తొందరగా తీసుకువెళ్ళండయ్యా. పరిస్థితి ఇలాగే ఉంటే మన బిడ్డ చేతికి అందదు బాబు. చెమ్మేలి అస్సలు భోంచేయటం లేదు. ఏం తీసుకెళ్ళిచ్చినా ఇస్త్రీ పడేస్తుంది. అన్నిట్లోనూ విషం కల్పిస్తున్నావు అంటోంది. తను అస్సలు ఆహారం తీసుకోకపోతే నువ్వు ఇకపైన చెమ్మెలికి భోజనం పెట్టకమ్మా. లాలి చేతికి సరేనా? లాలియే కాదు, ఇక ఆ భగవంతుడే తీసుకువెళ్ళి ఇచ్చినా కూడా ఇక్కడ వండినవి ఏవీ తను తినదు. ఎన్ని రోజులని భోంచేయకుండా ఉంటుంది? ఇప్పుడు తను చూపించేది ఒక రకమైన కోపమే. అది పోతుంది. మారుతుందిలే అని మనం ఊరికనే ఉండలేం కదా. కడుపులో ఉన్న బిడ్డకి ఇప్పుడే పౌష్టిక ఆహారం కావాలి. అలాంటి సమయంలో నీళ్లు కూడా తాక్కుండా ఉంటే ఆ బిడ్డని ప్రాణాలతో కంటుందని ఏంటి నమ్మకం? ఈ ఇంట్లో నేను సురక్షితంగా జీవించగలనని మీకు అనిపిస్తోందా? చెమెలి మేడంకి చాలా భయంగా ఉంది సారు. ఇక్కడున్న మీ అమ్మ నాన్నగారు మేడం గారిని ఇంకా పుట్టబోయే బిడ్డని ఏదైనా చేస్తారేమోనని. ఇన్ని రోజులు చెమ్మెలి ఇక్కడే కదా ఉంది. ఏదైనా సమస్య అయిందా? ఇంతవరకు లేదు, కానీ ఇక మీదట ఉండొచ్చుగా సార్. ఇకపైన ఏది ఉండదు. తనేదైనా చెప్పిందంటే తోడుగా ఉండి చప్పట్లు కొట్టడం కోసం మిమ్మల్ని పనిలో పెట్టుకోలేదు. మేడం గారి పరిస్థితిని చూసే నేను ఇక్కడ ఉంటున్నాను సార్. అదే మా ఊర్లో అయితే ఎగరేసుకుపోవడానికి చాలా మంది ఉన్నారు సారు. అంటే సార్ అలా ఎగరేసుకుపోవటం కాదు సార్, నా పని కోసం సార్. మీరిచ్చే జీతమే నాకు అక్కడ కూడా దొరుకుతుంది. అవన్నీ వదిలేసి నేను మనస్ఫూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నానంటే నన్ను అనుమానించకండి సార్. చెమ్మెలికి కావాల్సింది చేసి పెట్టడం కోసమే మిమ్మల్ని పనిలోకి తీసుకున్నాం. చెమ్మెలికి ఇష్టమైన భోజనం ఏంటో కనుక్కొని అది మీరే స్వయంగా తయారు చేసి చెమ్మెలికి ఇవ్వండి. నాకు ఇంట్లో ఉండే భోజనం అక్కర్లేదు. అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు. ఈ ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళిపోదాం. కొన్ని రోజులుగా ఇలాగే అంటున్నారు సార్. వేరే ఏదైనా ఇల్లు మారదామంటున్నారు. నేను ఇక ఇంట్లో ఉండలేను. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం? అది కాకుండా నీకు డెలివరీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. నా భయం కూడా అదే. ఈ బిడ్డ ఇక్కడ పెరగకూడదు. వేరే ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం మనసాక్షితో మాట్లాడు చెమ్మెలి. ఇటువంటి ఒక పరిస్థితిలో వేరే ఇంటికి వెళ్ళలేం. అక్కడికి వెళ్ళాక నిన్నెవరు చూసుకుంటారు? లాలి ఉంది కదా, చాలు. ఇంకెవరు అక్కర్లేదు. నేను లాలి మాత్రం ఆ ఇంట్లో ఉంటాను, చాలు. మీరు రావాల్సిన అవసరం లేదు. సార్ని రానివ్వండి మేడం, లేకపోతే ఎలా? ఏంటి, నాకు కావాల్సినవన్నీ మీరు చూసుకోలేరా? చూసుకుంటాను, కానీ ఒక మగ మనిషి అనేది కావాలిగా. ఎవరు అక్కర్లేదు. ఇంకొక ఇల్లు చూస్తే చాలు, మేము అక్కడికి వెళ్ళిపోతాం. అవన్నీ జరగవు చెమ్మెలి. జరగాలి, జరిపించాలి. ఈ బిడ్డ కావాలంటే మీరలా చెయ్యాలి.
నాన్న వచ్చేసాడా? నానా ఏంటి నానా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడి నుంచి 2 ఊర్ల తర్వాత పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది. ఓ అయితే ఎలా జరిగింది తిరునాలా? ఆటలు పాటలు అన్నీ బాగానే ఉన్నాయిలే. నానా కొంచెం ముందొచ్చుంటే ఆటలు పాటలు పట్టాసులు అన్నీ కూడా ఇక్కడ చూసిండేవాడే కదా. నా తండ్రి ఉన్న ఒకే ఒక్క మర్యాదతో చెప్తున్నాను, ప్రాణాలు కాపాడుకోవాలంటే వేణు వచ్చే లోపల ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఉన్నంతకాలం ఏ గుళ్ళో నివసించినా కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడికైనా వెళ్ళినా దయచేసి ఇక్కడ మాత్రం ఉండదు. బాలా ఇక్కడి నుంచి పారిపోవటానికి సహాయం చేసింది నువ్వేనే వాడికి తెలుసు. మేము ఆ తాతగారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ రూములు పెట్టి తాళాలు వేసేసాం. మీరు తనని పిలుచుకొచ్చిన విషయం ఆ జంక్షన్లోనే నాకు చెప్పారు. ఓ అయితే సరే, అన్నిటినీ తెలుసుకునే వచ్చారనమాట. ఎలాగో నిన్న ఇక్కడికి రాకుండా ఉండడం మంచిదైంది. అప్పుడున్న కోపంలో నువ్వు కనబడలేదు, లేదంటే నీ సారం మొత్తం తీసేవాడు. త్వరగా వెళ్ళిపోండి. వేణు వచ్చేలోపు ఈ జిల్లాలోనే కనబడకండి. బాలా ఆట పాట పటాసులు అన్నీ అయిపోయిన తర్వాత తన రూములో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. తనకి ఇలా దెబ్బలు తింటేమేమి కొత్త కాదులేండి. తను ఉడుము లాంటిది, ఎంత కొడితే అంత బలం వస్తూ ఉంటుంది. కానీ నువ్వలా కాదు, నువ్వేమో ఎముకలు కొడు. వాడు ఒక్క దెబ్బ కొడితే నీ ప్రాణమే పోతుంది. ఆ తర్వాత ఈ కాషాయం డ్రెస్ తీసేసి తెల్ల డ్రెస్ వేసి అక్కడ పడుకోబెడతా. నా గురించి తలుచుకుంటే నాకేం భయం లేదురా. మరి బాలాని తలుచుకుంటేనే, తర్వాత పిల్లని తలుచుకుంటే. కళ్ళ ముందే కన్న కొడుకు తండ్రిని చెప్పటం చూడలేకే నీకు ఈ విషయాన్ని చెప్తున్నా. నువ్వు ఇక్కడికి రాకు. నేను కొంచెం బాలాని కలిసి వస్తానురా. నానా తను చూడటానికి తెల్లగడ్డం వాళ్ళు 2 వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడి నుంచి కుంటుకుంటూనే వెళ్ళారు. అలాంటి భయంకరమైన దెబ్బలే వేణు కొట్టాడు. అయ్యయ్యో నువ్వు భయపడకు నానా, నీకు దక్కాల్సినవి వాళ్ళకివ్వలేదు. నీకు కావలసిన అంతే ఫ్రెష్గా ఉన్నాయి. వాడు నిన్ను చూడగానే వెంటనే ఇచ్చేస్తాడు. సొంత కొడుకు చేతిలో చావకూడదనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిద్దరూ పొద్దుననగా వంట మొదలెట్టారు, ఇంకా కాలేదా? మీరిద్దరూ ఏం చేసినా సరే నాకు తెలియకుండా బాలాకి అన్నం కానీ నీళ్లు కానీ ఇవ్వడానికి వీల్లేదు. గర్భవతిగా ఉన్న ఒక అమ్మాయి తినకుండా ఉంటే మనస్సాక్షి ఉన్న వాళ్ళు తనకి భోజనం పెట్టకుండా ఎవరు తినలేరు. నువ్వు మరి అంతగా బాధపడకు తల్లి. మీరు 3 పూట్ల దానికి భోజనం పెట్టి మేపితే అది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా బాలాక ప్రాణాలతో ఉండాలని ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు అక్క అంతకంటే ప్రమాదంలో ఉంది. నువ్వు ఇందులో తలదోచుకో. దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి సాయపడిన ఒకే వ్యక్తి కన్న కొడుకు భయపడి ఇదే ఊళ్ళో ఎవరికి తెలియకుండా దాక్కుని బతుకుతున్నాడు. ఇంకా ఎవరెవరు దానికి సాయపడ్డారో ఆయన్నే వివరంగా అడిగి తెలుసుకుంటాను. అయితే మీరు సిబిఐని పెట్టి విచారించండి, అప్పుడే దోషులు ఎవరో తెలుస్తుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళడానికి నువ్వు సాయపడ్డావని నాకు తెలుసు. మరెందుకు అనవసరం ప్రశ్నలు వేస్తున్నారు? శిక్ష వేయండి. ఇస్తానే, కానీ నీ మొగుడు దానికి తట్టుకోలేడు. తట్టుకోలేకేం కాదులే. ఎంత తాగుబోతైనా సరే మనస్సాక్షి అంటూ ఉందంటే ఆయనకొక్కరికే ఉంది. ఎన్నాళ్ళు ఇలా పొగుడుతూ బతుకుతావు నువ్వు? సాగవేకనే ఆటలో తరువాత గురి నీకేనే. వచ్చేది రానివ్వండి. అది చెప్పి ఇప్పుడే నన్ను బెదిరించకండి. ఆకాశమే ఊడి పడినా సరే నేనేం పట్టించుకోకుండా సైడ్ నన్ను చూటాను. నువ్వు దాంతో చేరి పాడైపోక మంచిగా బుద్ధిగా ఉండటం నేర్చుకో. మీరు కాస్త బాలకతో ప్రేమగా ఉండొచ్చుగా. నిజం చెప్పాలంటే బాలాని చుట్టాలమ్మాయే, కానీ నడవడిక బాగోలేదు. నెల రోజులు పరాయి వాళ్ళింట్లో హాయిగా కులికి తిరిగి ఇంటికొస్తే 2 ముసలోళ్ళు దాన్ని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళంత ప్రేమగా దానికోసం వస్తే అది అక్కడ ఏం చేసి ఉంటది? బాలక పరిస్థితి తెలిసాక హెల్ప్ చేయాలని అనుకున్నారు. ఏమిటే పరిస్థితి? నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నావుగా. అది ఒక్కనాడైనా వేణు మాట విన్నదా చెప్పు? వాడు ఏమన్నా అంటే ఎదురు తిరుగుద్ది. అది ఈ రోజు కదే, పెళ్ళైనప్పటి నుంచి దాని అలవాటు అదే. నాన్ వెజ్ లేకపోతే తిండి తినడు. దానికి అవి చూస్తేనే నచ్చదు. బాలకకి చిన్నప్పటి నుండి వెజ్జే ఇష్టం. దాన్ని నాన్ వెజ్ ఎవరు తినమన్నారు? తినక్కర్లేదు. కానీ మొగుడికి ఏం నచ్చుదో చేయాల్సిన బాధ్యత ఉందిగా. కానీ అది అలా చెయ్యదు. కాపురం ఎలాగే ఇక సజావుగా ఉంటది. వేణుబావ మారినంత వరకు ఈ ఇంట్లో ప్రశాంతతే ఉండదు. అయితే బాలా కూడా మారాలి. ఒక అమ్మాయి ఎంతగా తట్టుకుంటుందత్తయ్య? అది ఇక్కడుండి ఓడ్చుకోవాల్సిన పని లేదు. వాడితో బతకలేడని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్తారు?
అదే ఈ టైంలో ప్రెగ్నెంట్ గా కూడా ఉన్నారు. అది డైవర్స్ తీసుకొని దాని పుట్టింటికి వెళ్ళిందంటే ఆ బిడ్డ ప్రాణాలతోనైనా ఉంటది. బాలక్క ఏ పరిస్థితిలో ఇంటికి వెళ్తారు? ఇదే కదా బాలక్క ఇల్లు. ఆ ఉద్దేశం దాని మనసులో ఉండకూడదు. వేణును కాదని అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాలా వేణు ఇద్దరూ తప్పించుకుంటారు. లేదంటే ఇద్దరి జీవితానికి మంగళమే. ఈ సమయంలో అక్కకి బాగుంటుంది. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటది. ఈ సరైన జరుగుదేం చూద్దాం. అది ప్రాణాలతో ఉండడానికి ఓ పూట తిండి పెడితే చాలు. ఈ సమయంలో అక్క బాగా తినాలి, కానీ ఒక్క పూట భోజనం తింటే అక్క ఎలా ఉంటుంది? అది బతకాలని నాకే ఆశ లేదు. దాని మొగుడే దాని లోపల పెట్టి తాళం వేశాడు. వాడు తిరిగి వచ్చాక వాడికి ఏం తోస్తే అది చేయని. కావలసిన భోజనం తినకుండా అక్కకి ఏమైనా జరిగిందంటే ఈ కుటుంబం మొత్తం శాపంతోనే అంతా అయిపోతుంది. ఇది మొత్తం కూలిపోయి నా నెత్తి మీద పడనివే. అయినా సరే భరిస్తాను. శాపాలు పెడుతుంది. ఫోన్లే పాపం అని కనికరం చూపించే బాలకి ఏదైనా ఇచ్చావే అనుకో, ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండాలో వద్దో నిర్ణయించేది నేనే. మొదనష్టం నాకు సలహాలు ఇస్తా. అమ్మా బాలా, ఆయన కంట పడొద్దు మావయ్య, వెళ్ళిపోండి. వాడు సిటీకి వెళ్ళిపోయాడులే. ఆ గ్రామంలో నువ్వు ఉంటున్నది వాడు కనిపెడతాడని నేను అనుకోలేదు బాలా. అంతా మన తలరాత, మనం ఏమనగలం? నేనక్కడికి వెళ్ళడానికి కారణం మీరు బావా అని ఆయనకి తెలిసిపోయింది. నువ్వు నా గురించి బాధపడొద్దు తల్లి. మనం ఎంతో జాగ్రత్తగా ఉండి కూడా మనం తప్పించుకోలేకపోయామే. ఈయనొచ్చినప్పుడు బావ కరెక్ట్గా నన్ను చూడ్డానికి వచ్చాడు. మనోజ్ బావ తలకి గాయమైంది. బావకిప్పుడు ఎలా ఉందో మీరు వెళ్ళి కనుక్కోండి. అదేంటో నేను తెలుసుకుంటానమ్మా. నువ్వు బాగుండాలని ఆశపడేవాడమ్మా మనోజ్. వాడికి ఎటువంటిది రానివ్వడం మా దేవుడు. మీరు వెళ్ళండి మావయ్య, ఎవరు అలాగే. వస్తున్నట్టున్నారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అబ్బాయేగా నన్ను లాక్ చేసి తాళం మీకు ఇచ్చారు. లాక్ చేయడానికి ముందు రూమ్ లో ఎవరైనా ఉన్నారా అని చూడాల్సింది. ఎవరో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది. ఒక్కదాన్నే మాట్లాడుకోవడానికి నాకేం పిచ్చి పట్టలేదు. నువ్వేంటో తెలిసే కిటికీ గుండా కూడా ఎవరినో పిలిపించి మాట్లాడతావు. ఆయన ఇంటి చుట్టూ కొంటనక్కలా తిరుగుతున్నాడంటే ఆయనేనా? ఎవరు? నా మొగుడు. పేరుకి ముగ్గురు బిడ్డల తండ్రే కాని అంతకు మించి ఏ ప్రయోజనం లేని మనిషిని నా జీవితంలో ఎంతవరకు చూడలేదు. లేచి నుంచోడానికి కూడా శక్తి లేని మనిషి కోడలెక్కడి నుంచి వెళ్ళడానికి సాయపడ్డాడు. ఎన్నాళ్ళిలా వేణు కళ్ళు కప్పి దొంగచాట్ల బతుకుతాడు. వడ్డీతో కలిపి వాడు కక్ష తీర్చుకుంటాడు. అది కాకుండా బిడ్డ చేత్తో తన్నులు తింటే మార్పు వస్తుందని ఆయన జాతకంలో ఉందేమో. ఆయన సాయంతో మళ్ళీ తప్పించుకోవాలనుకున్నావో అదే జీవితంలో ఆఖరి రోజు. మావయ్య, అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు. అదే కదా నీకిప్పుడు కాపలగా ఉంది, అంతే కదా? నువ్వు ఇప్పుడు వీళ్ళ జైల్లో ఉన్నావు, అంతే కదా? అరే సూరజ్, చమేలి విషయంలో నువ్వెందుకురా ఇంత కష్టపడుతున్నావు?
తను చేసేదంతా వాళ్ళ నాన్నతో చెప్తాం, వాళ్ళొచ్చి తీసుకెళ్ళినాయి. అన్ని తప్పుల్ని అర్థం చేసుకుని నా జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నదే తను. నేనే తనని వదలకుండా పట్టుకొచ్చాను. ఆ తర్వాత తనకు ఏం జరిగినా దానికి తగ్గ బాధ్యత నేనే. చెప్పటం మాత్రమే మేం చేయగలం. నిర్ణయం తీసుకోవాల్సిందే నువ్వే. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము నీతోనే ఉంటాంరా. నేనొకసారి ఒక నిర్ణయం తీసుకున్నాను. బాలసుధ అనే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించాలి అని. ఆ రోజు మీరు నాకు తోడుగా ఉండుంటే ఇటువంటి పరిస్థితి మన కుటుంబానికి పట్టేదే కాదు. ఆ రోజు మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఫలితాలే ఇవన్నీ. అనుభవిద్దాం. ఇందులో పాలు పంచుకోవడానికి మీకు కష్టంగా ఉంటే నేను ఒంటరిగా అనుభవిస్తాను.